నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల అధికారులు చేతులెత్తేశారు. దీంతో అనేక మంది తమ ఓటు హక్కులను వినియోగించుకోలేకపోయారు, గందరగోళానికి లోనయ్యారు. శ్రీశైలం నియోజకవర్గంలో అనేక మంది ఓటర్లు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. రాజ్యాంగబద్ధంగా తమకు వచ్చిన ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ ఎన్నికల అధికారులు తీరుతో అది చెల్లుతోందో లేదో అన్న ఆందోళన కలుగుతోందని అన్నారు. ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ శ్రీశైలం నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రమైన ఆత్మకూరులో ప్రారంభమైంది. అప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ ఓటర్లు ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ వేయడానికి కేంద్రంలో అడుగుపెట్టిన వారికి అనుమానాలు, అసౌకర్యాలు ఎదురయ్యాయి. ఇక పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే పోస్టల్ బ్యాలెట్ బాక్సులకు లక్కతో సీలు వేయాల్సిన అధికారులు వాటిని అలాగే ఉంచి నిబంధనలను పాటించడం లేదంటూ ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్ ప్రక్రియలో భాగంగా పాటించవలసిన కనీస నిబంధనలు, ఇబ్బందులు పాటించకుండా తమ ఓటు హక్కును కాలు రాస్తున్నారంటూ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగడం లేదంటూ ఆందోళన బాట చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం అయినప్పటికీ బ్యాలెట్ బాక్సులకు సీళ్లు వేయకపోవడంతో ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న తమను చివరి నిమిషాల్లో లిస్టులో తమ పేర్లు లేవంటూ అధికారులు చెబుతున్నారని ఓటర్లు వాపోయారు. పోలింగ్ కేంద్రాల్లోని అధికారుల తీరుతో తమ ఓటు హక్కును ఎక్కడా వినియోగించుకోవాలని తెలియని అయోమయంలో పడ్డామని ఉద్యోగస్తులు వాపోతున్నారు. వాళ్ళు ఆరోపించిన విధంగా మార్నింగ్ నుంచి సక్రమంగానే జరుగుతుంది. ఒక తహసీల్దార్, ఇద్దరు తహసీల్దార్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు తహసీల్దార్స్ కూడా ఇక్కడ, ఒక పోస్టల్ బ్యాలెట్ తహసీల్దార్ గారు డిజిగ్నేటెడ్, ఇంకో తహసీల్దార్ ఆత్మకూరు తహసీల్దార్ గారు ఉన్నారు. అయితే వాళ్ళు ఆరోపించిన విధంగా అంటే లాక్ అయితే వేశారు. తర్వాత కవర్స్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయి. ఈ లాస్ట్ మినిట్లో కవర్స్ లేవని డెకలరేషన్ అవన్నీ పెట్టాము అని అంటున్నారు, వీళ్ళు అన్నారు. అయితే దాని మీద తహసీల్దార్ దగ్గర నుంచి ఒక సంజాయిషి తీసుకొని దాని మీద ఏదన్నా ఉంటే లేదు, అలాంటి వాటికి కూడా మేము క్లియర్గా ఏమనంటే ఓటర్స్ లిస్ట్గా ఎక్కడెక్కడైతే ఏం జరిగింటే డిస్ట్రిక్ట్గా చేంజెస్ జరిగినాయి, అలాగే కాన్స్టిట్యున్సీ చేంజెస్ జరిగినాయి. అంటే ఇక్కడ ఓటర్స్ అక్కడ డ్యూటీల్లో ఉన్నారు కాబట్టి దానికి కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఎక్కడైతే వాళ్ళు ఇంకొచ్చి అక్కడ వాళ్ళు ఓటర్స్ లిస్ట్ అంటే ఎనెక్సర్ 4లో లేనప్పటికీ కూడా వాళ్ళకి బ్యాలెట్ అన్నది ఇచ్చి వాళ్ళతోటి ఓటు కూడా చేయించమని చెప్పారు. దాని ప్రకారంగానే ఇప్పుడు చేయిస్తానే ఉన్నాం. దీపాల హై స్కూల్లో ఈరోజు ఓపీ వాళ్ళకు కేటాయించిన ఫెసిలిటీ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. చాలామందికి కూడా డ్యూటీలు పడిన వాళ్ళకి ఇక్కడ ఓటు హక్కు లేదని పంపిస్తున్నారు. అలాగే ఓటింగ్ ప్రాసెస్ మొదలవక ముందే బ్యాలెట్ బాక్సులకు తాళం చేసి లక్క వేసి సీల్ వేయకుండా కేవలం చిన్న గడబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. 1 గంట వరకు ప్రాపర్ పద్ధతిలో కవర్స్ ఇస్తూ ఓటింగ్ ప్రాసెస్ జరిపారు. తర్వాత ఇన్నర్ కవర్ షార్టేజ్ వచ్చిందని కేవలం మేజర్ కవర్లో పెట్టించి డిక్లరేషన్, పోస్టల్ బ్యాలెట్ రెండు కూడా ఒకే దాంట్లో పెట్టించి సీల్ చేయించి లోపల ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 20 మంది వేశారు. ఇలాంటి అలాగే డిక్లరేషన్ మీద గైడెడ్ ఆఫీసర్లు సంతకం పెట్టారు, సీల్ వేయలేదని చాలా ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తున్నారు. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మోడల్ కండక్ట్ ప్రకారము, మోడల్ డెమో ప్రకారము పోస్టల్ బ్యాలెట్ ప్రాసెస్ జరగకుండా చాలా అన్యాయంగా, అక్రమంగా నిర్వహిస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.